ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం మరొక కీలక దశలోకి ప్రవేశించింది. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు భారీ స్థాయిలో లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం వెల్లడించింది. అధికారిక గణాంకాల ప్రకారం ఈ పథకం ద్వారా మహిళలకు 10,000 కోట్ల రూపాయలకు పైగా ప్రయోజనం అందింది. ఈ పథకాన్ని రేవంత్ రెడ్డి 2023 డిసెంబర్ 9న ప్రారంభించారు. అప్పటి నుంచి మహిళల నుంచి అపూర్వమైన స్పందన లభిస్తోంది. 2026 మార్చి 29 నాటికి 290 కోట్లకు పైగా జీరో టికెట్లు జారీ చేసినట్లు టీజీఎస్ఆర్టీసీ వెల్లడించింది. రోజుకు సగటున 35 లక్షల మందికి పైగా మహిళలు ఈ పథకం ద్వారా ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఈ పథకం అమలుతో ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల శాతం గణనీయంగా పెరిగింది. గతంలో 40% ఉన్న మహిళా ప్రయాణికుల సంఖ్య ప్రస్తుతం 67% పెరిగింది. మహిళలకు జారీ చేసే జీరో టికెట్ల విలువను ప్రభుత్వం రియంబర్స్మెంట్ రూపంలో ఆర్టీసీకి చెల్లించడం వల్ల సంస్థ కూడా ఆదాయం పెరుగుతోంది. ఇది ఇలా ఉంటే పథకం అమలులో కొన్ని సమస్యలు కూడా బయటపడ్డాయి. ఇప్పటి వరకు మహిళలు ఆధార్ కార్డు చూపించి ఉచితంగా ప్రయాణిస్తున్నప్పటికీ ఆధార్లో ఉన్న సాంకేతిక సమస్యలు, చిరునామా భేదాలు వంటి కారణాలతో కొందరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో ప్రయాణికులు, కండక్టర్ల మధ్య వాగ్వాదాలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారంగా ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఇక నుంచి ఆధార్ కార్డు అవసరం లేకుండా చిప్ ఆధారిత స్మార్ట్ కార్డుల ద్వారా ఉచిత ప్రయాణం చేసే విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ కార్డుల ద్వారా మహిళలు సులభంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా బస్సులో ప్రయాణించవచ్చు. అలాగే పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరిన్ని బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. మొత్తం మీద మహాలక్ష్మి పథకం ద్వారా మహిళల ప్రయాణ సౌకర్యం మెరుగుపడటమే కాకుండా వారి ఆర్థిక భారం తగ్గిస్తూ రాష్ట్రంలో పెద్ద స్థాయిలో మార్పు తీసుకొస్తోందని ప్రభుత్వం భావిస్తోంది.